డైరెక్షన్ మారబోతుందిరా లైఫ్‌లా. జనాలు మనం చూసే విధానం మారుతది అని అనిపిస్తది గదా! ఐ థింక్ 'దివానా' ఈస్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అండ్ అండ్ ఐ థింక్ అసలు ఈ సినిమా నాకు రావడము అంటే యాక్చువల్లీ ఇది కొంచెము అంటే నేను యాక్చువల్లీ రీసెంట్‌గానే నాకు అయ్యే ఇన్సిడెంట్స్ వల్ల అసలు డెస్టినీ గానీ, మేనిఫెస్టేషన్ గానీ ఈ వర్డ్స్ అన్నిటిని కొంచెం స్ట్రాంగ్‌గా బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను 'షారుఖ్ ఖాన్‌కి' పెద్ద ఫ్యాన్ అండి. 'షారుఖ్ ఖాన్' గారి సినిమాలు కానీ, ఇంటర్వ్యూస్ గానీ చాలా చాలా అబ్సెస్ అయ్యి చూస్తుండే. అండ్ 'దివానా' స్క్రిప్ట్ ఇన్నా అండ్ అసలు నాకు యాక్చువల్లీ అది మైండ్‌లోకెళ్ళి పోవట్లే. అంటే అప్పుడొచ్చిన ఎక్సైట్‌మెంట్ వాసు గారు చెప్పినట్టు ఇప్పటిదాకా అసలు ఆ ఎక్సైట్‌మెంట్ ఇంత కూడా తగ్గలేదు. సో 'దివానా' స్క్రిప్ట్ ఇన్నా అండ్ దెన్ జస్ట్ అట్లా 1 వీక్ అట్లా అదే ఆలోచనలుండే. అండ్ దెన్ ఒకసారి అరే 'షారుఖ్ సార్ ఏం సినిమాలు చేసిండు' అని ఒకసారి చూద్దామని చూస్తే ఆయన డెబ్యూ సినిమా పేరు 'దివానా' అనమాట. సో ఐ థింక్ ఇదేదో గట్టి సైనే, ఇదేదో మనకు గట్టిగా వర్కౌట్ కాబోతుంది అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఐ థింక్ అంటే నేను వాసు గారు అన్నట్టు అంటే ఈ సినిమా అంటే నేచర్ సపోర్ట్ చాలా ఉందండి. అంటే మేము 2 ఇయర్స్ నుంచి షూట్ చేస్తూనే ఉన్నాము. అండ్ ప్రతి స్టెప్‌లా ఐ థింక్ ఇట్ జస్ట్ కీప్స్ గెట్టింగ్ బెటర్. అండ్ అది సినిమానే వెతుక్కుంది, దాని మ్యూజిక్ వెతుక్కుంది, దాని సీన్స్ గానీ, లొకేషన్స్ అన్నీ గానీ, ఒక యాక్టర్స్‌ని గానీ అంటే మేము యాక్చువల్లీ ఒక సగం సినిమా షూటింగ్ కూడా చేసినాం మా హీరోయిన్ లేకుండా. నమ్మకం అరే సినిమా తీసుకొస్తదిరా హీరోయిన్ అని. అండ్ ఫైనలీ వి ఫౌండ్ హర్. షీ డిడ్ ఎ ఫినామినల్ జాబ్. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఈ ఇయర్‌లో ఫర్ ష్యూర్. అండ్ అండ్ ఇంకా 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 ఫర్దర్ ఈవెంట్స్‌లో మాట్లాడతా. అండ్ ఐ జస్ట్ వాంట్ అంటే థ్యాంక్ మై డైరెక్టర్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. ఆయన యాక్చువల్లీ ఇందాక అందరూ చెప్పినట్టు అసలైన దివానా ఆయననే. అంటే ఆయన ఎట్లుంటదంటే అంటే సీన్ మంచిగా రాకపోతే అదేదో సినిమా మొత్తం చచ్చిపోతుంది అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తాడు మనకో టెన్షన్ క్రియేట్ అవుతది. కానీ ఆ ఫైరే ఆ ఫైరే మమ్మల్ని అందరిని ముందుకు తీసుకెళ్ళింది. అండ్ అండ్ హీ హీ అంటే నేను యాజ్ అన్ యాక్టర్ నా లోపల ఒక డిఫరెంట్ సైడ్‌ని బయటికి తీసుకొచ్చిండు ఆయన. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ వాసు గారు, శ్రీదేవి గారు ఐ థింక్ దే ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిల్మ్. వాళ్ళు వాళ్ళు ఎంత దివానా అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ ఒప్పుకోరు, ఈ స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయరు. మేము 1 ఇయర్ ట్రావెల్ అయినాము. మేము అదే అనుకుంటుండే ఈ సినిమా చాలా డేంజర్ ప్రొడ్యూస్ చేయడంలో. కానీ వాసు గారు విన్నప్పుడు అందరం అర్థమైపోయింది. అంటే నేను విన్నప్పుడు ఎట్లా కనెక్ట్ అయ్యానో అన్నకి, వాసు గారు కూడా విన్నప్పుడు అందరం ఒకటే దివానా మీటర్‌కి రీచ్ అయ్యి మేమందరము ఒక 2 ఏళ్ల నుంచి దివానాలా పనిచేసినాం ఈ సినిమా గురించి. అండ్ ఇంకా ఫర్దర్ ఈవెంట్స్‌లో ఐ విల్ టాక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ది యాక్టర్స్. ఇంకేమైనా మర్చిపోయాను. మ్యూజిక్ సారీ సార్. ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్ ఈశ్వర్‌కి అందరూ ఒకసారి ఓ వేసుకోండి. ఈశ్వర్ అన్న అసలు ఈ సినిమాలో ఒక వెరైటీ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి మా దాంట్లో. ఇది ప్రేమ కానీ ఇంకా నెక్స్ట్ వచ్చే సాంగ్స్ యాక్చువల్లీ ఆ సాంగ్ల పేర్లే మీకు కొత్తగా అనిపిస్తాయి. క్రేజీ ఆల్బమ్ ఈ ఇయర్ వచ్చే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ అవుతుంది ఫర్ ష్యూర్. అండ్ ఆల్సో ఐ జస్ట్ వాంట్ టు థ్యాంక్ కార్తిక్ సార్.